అందరికీ నమస్తే అండి. బహుశా దేశంలో ఎక్కడో కూడా ఈ పరిస్థితి ఉండదేమో. సాధారణంగా మనకు తెలిసి ఎక్కడైనా కొత్తగా బార్లు పెడుతున్నారు అంటే ఆ బార్లు పెట్టడానికి వ్యాపారులు, మద్యం వ్యాపారులు, సిండికేట్దారులు లేదా కొత్తగా ఈ బిజినెస్లోకి రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు. ఎందుకంటే మద్యం అనేది కాసుల వర్షం కురిపిస్తుంది అనేది వ్యాపారులు చాలా గట్టిగా నమ్ముతారు. మద్యం వ్యాపారంలోకి దిగితే అది తయారీ కానీ, రవాణా కానీ, లేదా డిపో మెయింటైన్ చేయడం కానీ, లేదా అమ్మకం కానీ, ఏదైనా సరే మద్యం వ్యాపారంలోకి ఒకసారి దిగితే కాసుల వర్షం కురుస్తుందని నమ్ముతారు. అందుకే బార్లు ఎప్పుడైనా బార్లకు కానీ, వైన్ షాపులకు కానీ ప్రభుత్వం అప్లికేషన్స్ ఆహ్వానిస్తే భారీగా దరఖాస్తులు వస్తాయి. కానీ దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల కోసం అప్లికేషన్లు ఆహ్వానించినప్పటికీ, ఓపెన్గా పిలిచినప్పటికీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు వ్యాపారులు. రాష్ట్రంలో 840 బార్లు ఈ 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2028 ఆగస్టు 31 వరకు, అంటే దాదాపుగా 3 ఏళ్ల పాటు బార్ లైసెన్సుల కోసం 840 బార్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఈ బార్లలో ఒక్కొక్క బార్కి 4 అంతకంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తేనే వాటిని డ్రా తీయాలి, వాటిని కేటాయించాలి. ఒకవేళ 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే మాత్రం ఆ బార్ డ్రా తీయకూడదు అని నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో అంటే ఇక్కడ 840 బార్లు ప్లస్ మరో 10%, అంటే మరో 84 బార్లు కల్లుగీత కార్మికులకి, మొత్తం 924 బార్లు. కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన 84 బార్లలో 80 బార్లకు అప్లికేషన్లు వచ్చాయి, సఫిషియెంట్గా వచ్చాయి, అవి లైసెన్సులు కూడా ఇచ్చేశారు. కానీ 840 బార్లలో మాత్రం కేవలం 367 బార్లకు మాత్రమే ప్రభుత్వం నిర్దేశించినట్టు 4 కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఒక్కొక్క ఈ బార్కి. దాంతో అవి కేటాయించారు. ఇప్పుడు మిగిలిన బార్లన్నీ మిగిలిపోయాయి, ఎవరు అప్లై చేయట్లా. కొన్ని చోట్ల ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. కొన్ని చోట్ల బార్లకి 1-2 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఫస్ట్ టైం బార్ల కోసం ఎవరు పోటీ పడట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతులు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మద్యం మీద ముక్కుపిండి వసూలు చేసే పనిలో ఉందన్నమాట. అంటే మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఎలాగైనా పొండి, మాకు ఆదాయం కావాలి, ప్రభుత్వం రన్ అవ్వాలంటే మద్యం ద్వారా మాకు కనీసం సంవత్సరానికి 25,000 కోట్ల ఆదాయం రావాలి, అది వస్తే 1-2-3 సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పనికొస్తుందని ప్రభుత్వాలు ఖచ్చితంగా మద్యం మీద నడుస్తాయి. మద్యం ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చేది 3 మార్గాలండి. ఒకటి, పెట్రోల్ మీద మనం ఇచ్చే ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది చూసారా, భారీగా ఉంటుంది అది, పెట్రోల్ మీద వచ్చే ట్యాక్స్. రెండోది మద్యం మీద వచ్చే ఆదాయం. మూడోది రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం. ఈ 3 ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయ వనరులు అనమాట. సో వీటిలో ఫస్ట్ టైం బార్లకి ఇలా వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే గతంలో అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ARET అని 2019లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 సెప్టెంబర్లో ఒక నిర్ణయం తీసుకుంది అప్పటి ప్రభుత్వం. అంటే బార్లకు 10% అదనపు ట్యాక్స్ విధించిందనమాట. యాక్చువల్లీ బార్లు కానీ లేదా వైన్ షాపులకు కానీ వాళ్ళు ఇచ్చే మార్జిన్ 14% మాత్రమే. అంటే 1000 రూపాయలు సరుకు అమ్మితే వాళ్ళకి కేవలం 140 రూపాయలు మాత్రమే మార్జిన్ ఉంటుంది. ఆ 14%లో ఈ ARET 10% పోతుంది. 10% అన్ని అఫీషియల్గా వచ్చినప్పటికీ అన్అఫీషియల్గా అది 12-13% వరకు పోతుందని వ్యాపారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి పచ్చిగా చెప్పుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే మార్జిన్ కూడా ARET అడిషనల్ ట్యాక్స్ రూపంలో మళ్ళీ పోతుంది. అంటే మార్జిన్ ఏమీ ఉండట్లా. MRP 1000 రూపాయలు ఉన్నది బార్లు వాళ్ళకి 1000 రూపాయలకు వస్తుంది. ఇక్కడ బార్లకి MRP వాళ్ళ ఇష్టం, వాళ్ళేమీ MRPకి అమ్మక్కర్లా. 1000 రూపాయల బాటిల్ వాళ్ళు 2000కి అమ్ముకోవచ్చు, 3000కి అమ్ముకోవచ్చు, 10,000కి అమ్ముకోవచ్చు, లేదా 1100కే అమ్మచ్చు. వాళ్ళ పరిస్థితిని బట్టి, టైంని బట్టి, ఏరియాని బట్టి వాళ్ళ ఇష్టం అనమాట. అలాగే వాళ్ళకి టైమింగ్స్ కూడా అర్ధరాత్రి వరకు ఉంటాయి. అయితే ఇక్కడ బార్లు వాళ్ళకి నచ్చింది ఏంటంటే ARET ఎక్కువ ఉంది, సో అక్కడ MRP ఎంత అవుతుందో అంతే మాకు వస్తుంది, మాకేం మార్జిన్ మిగలదు కదా, ఈ ట్యాక్స్ తీసేస్తే మేము అప్లై చేస్తాము అని అనుకుంటున్నారు. అది ఒకటో రీజన్. ఇక రెండో రీజన్ ఏంటంటే మద్యం షాపులకు పర్మిట్ రూమ్లు ఇచ్చేశారు. ఇప్పుడు ఊరూరా మద్యం షాపులు ఉంటాయండి, ప్రతి షాప్కి పర్మిట్ రూములు ఇచ్చేశారండి. ఆ పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల అవే మినీ బార్లుగా తయారయ్యాయి.
సో ఎవరికైనా మందు కావాలంటే వైన్ షాప్కి వెళ్తున్నారు, అక్కడ మందు తీసుకుంటున్నారు, వెనక్కి వెళ్తున్నారు, పర్మిట్ రూముల్లో కూర్చుంటున్నారు, మందు తాక్కుంటున్నారు. సో బార్లతో ఇంకా పనే ఉంటుంది. పైగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 80% రూరల్ ఏరియా, 75% రూరల్ ఏరియానే ఉంటుంది. ఈవెన్ బార్లు తీసుకున్నప్పుడు కూడా ఎక్కువగా మాసివ్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా డబ్బులు భారీగా పెట్టేవాళ్ళు అంటూ ఎవరు ఉండరనమాట. ఇప్పుడు 50,000 జనాభా ఉన్న చోటేమో 35 లక్షల ఫీజు నిర్ణయించారు. 50,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న చోటేమో 55 లక్షల ఫీజు నిర్ణయించారు. 5 lakhs అబోవ్ జనాభా ఉన్న చోట 75 లక్షలు ఫీజు నిర్ణయించారనమాట. ఇది ప్రతి సంవత్సరం 10% ఫీజు పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ లైసెన్స్ కోసం 35 లక్షల నుంచి 75 లక్షలు పెట్టాలి. అలాగే ఒక బార్ మెయింటైన్ చేయాలంటే దానికి రెంట్ కనీసం సంవత్సరానికి ₹1,00,000, నెలకు ₹1,00,000. ఒకవైపు లైసెన్స్ ఫీజు, ఒకవైపు రెంట్, మరోవైపు మెయింటెనెన్స్, స్టాఫ్, ఇవన్నీ కూడా నెలకి కనీసం ₹1,00,000 అవుద్ది. సో ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి సంవత్సరం వచ్చేసరికి లైసెన్స్ ఫీజు, మెయింటెనెన్స్, అది ఇది మొత్తం కలిపి యావరేజ్గా 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో నిర్వహించాలంటే 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు కావాలి. మినిమం 1,50,00,000 నుంచి 2 కోట్లు. ఇది అంతకన్నా ఎక్కువ అవుద్ది తప్ప తక్కువ అవ్వదు. సో ఇంత పెట్టి మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కువగా ఎంఆర్పి ₹1,000 ఉన్నది ఏదో ఒక 1,200కో 1,300కో అమ్మగలరు తప్ప మరీ 2,000, 2,500లకు అమ్మలేరు. అమ్మినా ఎవరు కొనరు. అక్కడ అంత కొనే బదులు వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా. పోనీ బార్లో కూర్చొని తాగొచ్చు కదా అనుకుంటే వైన్ షాపుల్లో కూడా కూర్చొని తాగొచ్చు కదా, పర్మిట్ రూమ్లు ఉన్నాయి కదా. సో అందుకని పర్మిట్ రూములు ఇవ్వడం వలన బార్లకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అదొక నష్టం. ప్లస్ లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా రకరకాల కారణాలతో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా బార్లు పెట్టడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక లైసెన్స్ ఫీజు ప్రభుత్వం తగ్గించలేదు, కానీ ఈ ఎక్సైజ్ అడిషనల్ ట్యాక్స్ ఉంది చూసారా, అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, దాన్ని తీసేయచ్చు. దాన్ని తీస్తే ప్రభుత్వానికి ఆదాయం పడిపోద్ది. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అనమాట. సో అది తీసేయలేరు. పోనీ మద్యం షాపులకు పర్మిట్ రూములు ఎత్తేయగలరా అంటే అది ఎత్తలేరు. ఆల్రెడీ ఇచ్చారు. మద్యం షాపులకు పర్మిట్ రూములు ఇవ్వడమే వాళ్ళ డిమాండ్. అవి తీసేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మాకు ఆల్రెడీ మేము చాలా డబ్బులు పెట్టేసాము, మాకు డబ్బులు రావట్లేదు, మేము నష్టపోతున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. సో పర్మిట్ రూములు తీసేయలేరు. అలాగే బార్లలో ఈ ₹99 క్వార్టర్ మద్యం ఉంది చూసారా, అది ఆల్రెడీ వైన్ షాపుల్లో దొరకట్లేదు. బార్లలో కూడా అమ్మడానికి పర్మిషన్ లేదంట. ఒకవేళ బార్లో ₹99 మద్యం సీసాలు వచ్చాయనుకోండి, ఒక 10-20 ఎక్స్ట్రాస్ వాళ్ళు అమ్ముకుంటారు. దానికేమో ప్రభుత్వం వద్దంటుంది. ఇలా అనేక షరతులు, కఠినమైన షరతులు ఉన్న కారణంగా మార్జిన్ ఏమీ మిగలదు అనే భయంతో, ఖర్చు ఎక్కువైపోతుంది, ప్రాఫిట్ ఉండట్లేదు అనే భయంతో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగానికి పైగా బార్లు మిగిలిపోయాయి, అప్లికేషన్స్ ఏమీ రాకుండా. సో ఈ ప్రభావం కొంచెం ప్రభుత్వం మీద పడుతుంది. సో ఏమైనా కండిషన్స్ తగ్గిస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ.